దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కరెంట్ అఫైర్స్ 2016 నవంబర్లో ప్రారంభించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్కు సంబంధించినవి. గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ, సురక్షిత ప్రసవాలు, ప్రసూతి, శిశు మరణాల తగ్గింపు. 2016కు గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎంపిక చేసిన పదం ఏది? పోస్ట్ ట్రూత్. నేషనల్ ఉమెన్ ప్రీమియర్ ఛాంపియన్షిప్ 2016 విజేత పద్మిని రౌత్ ఏ క్రీడకు సంబంధించిన వారు? చెస్. 2016 నవంబర్ 22న మరణించిన మంగళంపల్లి బాలకృష్ణ గారు ఎందులో నిష్ణాతులు? కర్ణాటక సంగీతంలో. పూణేలో 2016 నవంబర్లో జరిగిన భారత్ చైనా సంయుక్త విన్యాసాలు ఏవి? హ్యాండ్ ఇన్ హ్యాండ్. 2016 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది? అమెరికా. మెల్డోక్వెనోన్ డ్రగ్స్ వినియోగించి నిషేధానికి గురైన ఏ టెన్నిస్ క్రీడాకారిణి ఇటీవల యుఎస్ గుడ్విల్ ప్రచారకర్తగా తిరిగి నియమితురాలయ్యింది? మారియా షరపోవా రష్యాకు చెందిన క్రీడాకారిణి. క్రిమియా వివాదంతో 2016 నవంబర్ 16న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఒప్పందం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన దేశం ఏది? రష్యా. ఇటీవల అమెరికాలో మరణించిన డెంటన్ కూలే ఏ రంగంలో నిష్ణాతులు? వైద్య రంగంలో. నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ శాంతి బహుమతి 2016 గ్రహీత ఎవరు? రవిశంకర్. 2016 నవంబర్ 12న ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం పొందిన ప్రముఖుడు ఎవరు? జాకీ చాన్. 2016 నవంబర్ 16న ప్రపంచ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? వుహాన్ చైనా దేశంలో ఉంది. 2016 నవంబర్ 22న 7.4 తీవ్రతతో భూకంపం రావడంతో ఏ దేశంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు? జపాన్లో. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలలో మహిళా దళాన్ని ఉపయోగిస్తున్న తొలి పారామిలిటరీ విభాగం ఏది? సిఆర్పిఎఫ్. కొత్త నోట్లను స్వీకరించేందుకు వీలుగా ఏటీఎంల పునర్వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు? ఎస్ఎస్ ముంద్రా. 58 దేశాల పర్యావరణ ప్రభావ నిర్వహణ సూచి 2017లో భారత్ ర్యాంక్ ఎంత? 20వ ర్యాంక్. 2016లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన యోషినోరి ఓషిమి ఏ దేశస్థుడు? జపాన్ దేశస్థుడు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు ఎవరు? నరీందర్ బాత్రా. 2016 నవంబర్ 14న ప్రారంభమైన జమ్మూ కాశ్మీర్లోని జీలం తావి వరద నియంత్రణ ప్రాజెక్ట్
కోసం $250 మిలియన్ అందిస్తున్న సంస్థ ఏది? ప్రపంచ బ్యాంక్. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ 2016 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? పివి సింధు. 2016 నవంబర్ 15న బూడిద వినియోగ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2017లో ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా గుర్తింపు పొందింది ఏది? సన్వే తైహులైట్, చైనా దేశం. ప్రపంచ వాతావరణ సంస్థ ఏ సంవత్సరాన్ని మానవ చరిత్రలో అత్యంత ఉష్ణ సంవత్సరంగా ప్రకటించింది? 2016వ సంవత్సరాన్ని. ప్రపంచ ఇంటర్నెట్ దినోత్సవం తేదీ ఏది? అక్టోబర్ 29. 2016 నవంబర్ 14 నుంచి 20 వరకు ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాలు నిర్వహించిన దక్షిణ అమెరికా నగరం ఏది? లీమా. ఇది పెరూలో ఉంది. 1948 తరువాత భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చిన సూపర్ మూన్ ఏ రోజున సంభవించింది? 2016 నవంబర్ 14వ తేదీన. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం తేదీ ఏది? నవంబర్ 19. బ్రెజిలియన్ గ్రాండ్ ప్రీ 2016 విజేత ఎవరు? హిమ్మిల్టన్. ఐఎంఓ బ్రేవరీ అవార్డు 2016కి భారతీయురాలు రాధికా మీనన్ ఎంపికయ్యారు. ఐఎంఓ అంటే ఏమిటి? ఇండియన్ మారిటైమ్ ఆర్గనైజేషన్. మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్ మంగళయాన్ ఛాయాచిత్రాన్ని ఇటీవల కవరు పేజీగా ప్రచురించిన అంతర్జాతీయ పత్రిక ఏది? నేషనల్ జియోగ్రాఫిక్. 2016 నవంబర్ 9న ప్రారంభించిన ప్రధానమంత్రి యువ యోజనకి సంబంధించినది. 2016 నుంచి 2021 మధ్య అమలు చేయటం, 7 లక్షల మందికి శిక్షణనివ్వటం. బడ్జెట్ రూపాయలు 499.94 కోట్లు. 2016 నవంబర్ 21న భారత నౌకాదళంలో చేరిన మిస్సైల్ విధ్వంసక నౌక ఏది? ఐఎన్ఎస్ చెన్నై. 47వ అంతర్జాతీయ సినీ ఉత్సవం 2016కి ఆతిథ్యమిస్తున్న నగరం ఏది? పనాజీ. ఇది గోవాలో ఉంది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసీను ఎప్పుడు స్థాపించారు? 1989వ సంవత్సరంలో. ప్రపంచ ఫిలాసఫీ దినోత్సవం తేదీ ఏది? నవంబర్ 3వ గురువారం. మహిళల యూరోపియన్ గోల్ఫ్ టూర్ టైటిల్ 2016ను పొందిన తొలి భారత మహిళా గోల్ఫర్ ఎవరు? అదితి అశోక్. 15 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలను నిషేధించిన రాష్ట్రం ఏది? ఢిల్లీ. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏ భారతీయ క్రీడాకారుడిపై 8 ఏళ్ల నిషేధం విధించింది? ధరమ్ వీర్ సింగ్పై. ఐక్యరాజ్యసమితి ఎప్పటి నుంచి ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని నవంబర్ 21న నిర్వహిస్తోంది? 1996 నుంచి. గీతా ప్రెస్ అండ్ మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా
పుస్తక రచనకు 2016లో శక్తి భట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ పొందింది. అక్షయ్ ముకల్. వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారకర్త ఏది? డిజిటల్ ఇండియా, అంకిత్ పాదియా. తొలి రోజుల్లో క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా ఉన్న సిఆర్పిఎఫ్ను ఎప్పుడు స్థాపించారు? 1939వ సంవత్సరంలో. 0.07 హెక్టారుల్లో 1537 కిలోల వరి పంటను పండించిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు? ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్, యువాన్ లాంగ్ పింగ్. కేంద్రం 2016 నవంబర్లో 5 ఏళ్ల పాటు నిషేధం విధించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ నిర్వాహకుడు ఎవరు? జకీర్ నాయక్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 22 సదస్సును 2016 డిసెంబర్లో నిర్వహించబోతున్న దేశం ఏది? మొరాకో. 2016 నవంబర్ 17న మరణించిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ ఎవరు? శ్రీనివాస్ కుమార్ సిన్హా. తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచ సంస్కృతి అవార్డు 2016 గ్రహీత ఎవరు? ప్రిన్సెస్ మహాచక్రి సిరందర్న్, థాయిలాండ్. పివి సింధుకు సంబంధించినవి. ఒలింపిక్స్లో రజతం పొందిన ఏకైక భారత మహిళ. విశాఖ ఉక్కు బ్రాండ్ అంబాసిడర్. 2016లో మకావ్ ఓపెన్, చైనా ఓపెన్ విజేత. పునర్వ్యవస్థీకరించిన ఏ టోల్ ఫ్రీ నంబర్ను ఇటీవల ఆధార్ కార్డు కోసం కేటాయించారు? 1947ను. 4 చక్రాల వాహనాల హెడ్లైట్లకు డిప్పర్లను తప్పనిసరి చేస్తూ 2016 నవంబర్లో చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? హర్యానా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.